మహాగణాధిపతియే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మార్చి 21 తేదీ నుంచి మార్చి 31 తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, ఈ 11 రోజుల్లో గూడా ఏ గ్రహాలు యోగిస్తున్నాయో, ఏ గ్రహాలు యోగించట్లేదో, యోగించే గ్రహాలిచ్చే ఫలితాలు రెట్టింపు జేసుకోటానికి, యోగించని గ్రహాలిచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోటానికి ద్వాదశ రాశుల వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవాలయ దర్శనం చేసుకోవాలో, ఏ స్తోత్రాలు చదువుకోవాలో, ఏ మంత్రాలు జపించుకోవాలో, ఎటువంటి దానాలు ఇచ్చుకోవాలో, ఈ 11 రోజుల్లో ద్వాదశ రాశుల వాళ్ళ ఫలితాలు, భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి మార్చి 21 తేదీ నుంచి మార్చి 31 తేదీ మధ్యలో సూర్యుడు 10వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఇది చాలా అద్భుతం అని చెప్పాలి. దశమంలో 10వ స్థానంలో సూర్యుడు సంచారం చేసేటప్పుడు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జాబ్‌లో టాప్ పొజిషన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా మిథున రాశి వాళ్ళు చాలా కాలంగా ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే ఈ 11 రోజుల్లో మార్చి 21 నుంచి మార్చి 31 మధ్యలో అనూహ్యంగా మీరు ఊహించిన దానికంటే హై ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. గవర్నమెంట్ సెక్టార్‌లో ఉద్యోగం కోసం ప్రయత్నాలు జేసుకోవటానికి కూడా మిథున రాశి వాళ్ళకి ఇది బెస్ట్ టైమ్ అని జెప్పాలి. ఈ 11 రోజుల్లో ట్రై జేసుకుంటే గవర్నమెంట్ జాబ్ అనేది మీకు చాలా సులభంగా వచ్చే అవకాశాలున్నాయి. దాని పరంగా ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకొని కీలకమైన చర్చలు జేయటం, మీ ప్రయత్నాలు జేసుకోవటానికి బలం బావుంది. సంఘంలో గూడా పరపతి పెంచుకునే సమయం. ఆఫీస్‌లో గూడా మంచి హోదా, గౌరవం పెంచుకునే సమయం. బాసు, కొలీగ్స్ అందరూ కూడా మీకు అనుకూలంగా ఉంటారు. కంటక శని దోషం ఉన్నప్పటికీ 10వ ఇంట్లో సూర్యుడి సంచారం వల్ల కంటక శని దోష తీవ్రత తగ్గి ఆఫీస్‌లో టాప్ పొజిషన్‌కి వెళ్ళటానికి మిథున రాశి వాళ్ళకి అవకాశం ఉంది. పాలిటిక్స్‌లో కూడా ఉన్నత స్థాయిని చేరే యోగం ఉంది. అగ్రికల్చర్ కూడా చాలా మంచి లాభాలొచ్చే అవకాశం ఉంది. తండ్రి వైపు బంధువుల వల్ల కూడా మంచి ప్రయోజనాలుంటాయి. 10వ ఇంట్లో సూర్యుడి వల్ల మిథున రాశి వాళ్ళు ఈ రకమైనటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. అయితే మిథున రాశి వాళ్ళకు బుధుడు 9వ ఇంట్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి మిథున రాశి విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే ర్యాంకులొస్తాయి. కష్టపడకపోతే ర్యాంకులు రావటం కష్టం. మిథున రాశి నిరుద్యోగులు కూడా బాగా హార్డ్ వర్క్ చేసి ప్రిపేర్ అయితేనే జాబ్ వస్తుంది. లేకపోతే ఇంటర్వ్యూలో లాస్ట్ రౌండ్‌లో జాబ్ రాదు. వ్యాపారస్తులు కూడా వ్యాపారంలో కొత్త కొత్త టాక్టిక్స్‌తో వ్యాపారం చేయాలి. లేకపోతే ఊహించిన స్థాయిలో లాభాలు రాకుండా తక్కువ స్థాయిలోనే లాభాలొస్తాయి. విద్యారంగం, వ్యాపార రంగం, నిరుద్యోగులు వీళ్ళకి సాధారణ ఫలితాలు బుధుడి సంచారం వల్ల కనిపిస్తున్నాయి కాబట్టి మిథున రాశి వాళ్ళు గణపతి ఆలయ దర్శనం చేయాలి. అలాగే సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినాలి. ప్రతిరోజు కూడా గం గణపతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. నానబెట్టిన పెసలు ఆవుకు తినిపించాలి. కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వాలి. అప్పుడు బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే మిథున రాశి వాళ్ళకి కుజుడు 9వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి ప్రాపర్టీస్ కొనటానికి గాని, అమ్మటానికి గాని అంత గొప్ప బలమైతే లేదు. రియల్ ఎస్టేట్‌లో కూడా సాధారణంగా ఉంటుంది. ఫుడ్ బిజినెస్ కూడా యావరేజ్‌గా ఉంటుంది. బ్యాంక్ లోన్‌లు రావటం కూడా ఆలస్యం అవుతూ ఉంటుంది. కుజుడు 9వ ఇంట్లో వ్యతిరేకంగా ఉంటాడు కాబట్టి ఈ రకమైన ఫలితాలు మిథున రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంటాయి. కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం మిథున రాశి వాళ్ళు చేయాలి. ఓం సాం శరవణ భవ అనే మంత్రం రోజు 21 సార్లు చదవాలి. సుబ్రహ్మణ్య అష్టకం చాంటింగ్ వినాలి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం చేయాలి. అప్పుడు కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడొచ్చు. అలాగే మిథున రాశి వాళ్ళకి శుక్రుడు 10, 11 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు 10వ సంచారం చేస్తున్నాడు. శుక్రుడు 10వ సంచారంలో ఉన్నప్పుడు జాబ్ పరంగా పెద్ద టెన్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందికైతే జాబ్ పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మార్చి 21 నుంచి 25 మధ్యలో మాత్రం జాబ్ చేసేవాళ్ళు చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. బాస్‌తో గాని, కొలీగ్స్‌తో గాని జాగ్రత్తగా వ్యవహరించాలి. మార్చి 26 నుంచి 31 వరకు ఈ 6 రోజుల్లో శుక్రుడు 11వ స్థానంలో బ్రహ్మాండంగా ఉన్నాడు. కాబట్టి ఎవరైనా సరే లేడీస్ సపోర్ట్ పొందాలంటే మిథున రాశి వాళ్ళకి మార్చి 26 నుంచి మార్చి 31 మధ్యలో బలం ఉంది. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కొత్త ఆఫర్స్ కోసం ప్రయత్నాలు చేయాలన్నా ఆ సమయంలోనే బలం ఉంది. భార్యాభర్తల మధ్య గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి కూడా ఆ టైంలోనే బలం ఉంది. ఆకస్మిక ధనప్రాప్తి యోగం పొందేటటువంటి అవకాశం కూడా మార్చి 26 నుంచి మార్చి 31 మధ్యలో
శుక్రుడి లాభస్థాన సంచారం వల్ల మిథున రాశి వాళ్ళకు ఉంటుంది. అయితే శుక్రుడు మార్చి 21 నుంచి 25 మధ్యలో వ్యతిరేకంగా ఉండటం వల్ల జాబ్ పోవటం లాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే 21 తేదీ నుంచి 25 తేదీ మధ్యలో నానబెట్టిన అలసందలు ఆవుకు పెడుతూ ఉండండి. కేజింబావు అలసందలు తెల్ల వస్త్రంలో మూటగట్టి ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. శ్రీమాత్రే నమః అని 21 సార్లు మనసులో స్మరించుకోండి. అప్పుడు మొదటి 5 రోజుల్లో కూడా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. ప్రధానంగా బుధుడు, కుజుడు ఈ 2 గ్రహాలు కూడా మిథున రాశి వాళ్ళకి యోగించటం లేదు. కాబట్టి ఈ 2 గ్రహాలకు సంబంధించిన పరిహారాలు ఎక్కువగా చేసుకుంటే, అప్పుడు మిథున రాశి వాళ్ళకి ఈ 11 రోజుల్లో వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని, అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. పరాభవ నామ సంవత్సరంలో శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా శ్రీరాముడికి సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించుకుంటే, శ్రీరామచంద్రమూర్తి, సీతమ్మ వారి అనుగ్రహం వల్ల, ఆంజనేయుడి అనుగ్రహం వల్ల అన్ని కష్టాలు, సమస్యలు, బాధల నుంచి ద్వాదశ రాశుల వాళ్ళు సులభంగా బయటపడవచ్చు. కలియుగంలో ఎటువంటి కష్టాలున్నా సరే, ఆ కష్టాలన్నీ పోగొట్టే ఒక అద్భుతమైన మంత్రం ఉంది. ఆ మంత్రం ఏంటంటే, ఓం రామ్ 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 రామ్, రామ్ 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 రామ్, మమ విపదం నాశయ స్వాహ. ఇది మంత్రం. ఈ మంత్రాన్ని తీవ్రమైన కష్టాలున్నప్పుడు శ్రీరామనవమి రోజు వీలైనన్ని సార్లు పఠించినట్లయితే ఆ తీవ్రమైన కష్టాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహం వల్ల సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. శ్రీరామనవమి పర్వదినం రోజు ఎవరైనా సరే సీతారాముల చిత్రపటాన్ని కానీ, రామ పట్టాభిషేక చిత్రపటాన్ని కానీ పూజా మందిరంలో ఏర్పాటు చేసుకొని దీపారాధన చేసి రకరకాల పుష్పాలతో పూజ చేసి వడపప్పు పానకం నైవేద్యంగా సమర్పించటం, రామ రక్షా స్తోత్రాన్ని పఠించడం ద్వారా సంవత్సరం పాటు సీతారాముల సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. శ్రీరామనవమి రోజు ఎవరైతే రామరక్షా స్తోత్రాన్ని చదువుతారో లేదా కనీసం వింటారో వాళ్ళు సంవత్సరం పాటు శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహం వల్ల అన్ని కష్టాలు, బాధలు, సమస్యల నుంచి సులభంగా బయటపడొచ్చు. అలాగే పెళ్లి కావలసిన వాళ్ళు ఎవరైనా సరే ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా పెళ్లిళ్ళు ఆలస్యం అవుతూ ఉంటే శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణాన్ని దేవాలయంలో దర్శనం చేసుకొని ఆ కళ్యాణం అక్షింతలు శిరస్సున ధరించండి. తప్పకుండా త్వరలోనే మనస్సుకు నచ్చిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందవచ్చు. అలాగే శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా గారుడీ పరావిద్య మంత్రం అని ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని గరుడ పురాణంలో చెప్పారు. ఆ మంత్రాన్ని ఎవరైనా ఉదయం 10 గంటల సమయంలో 108 సార్లు లేదా 54 సార్లు లేదా 21 సార్లు చదివితే ఇంట్లో ఎవరికి అపమృత్యు దోషాలున్నా అవన్నీ తొలగిపోతాయి. దీర్ఘాయుర్దాయం కలుగుతుంది. మంచం మీద తీవ్రమైన అనారోగ్యంలో ఉన్న వాళ్ళు కూడా శ్రీరామనవమి రోజు ఉదయం 10 గంటలకి గారుడీ పరావిద్య మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదివితే ఆ తీవ్రమైన అనారోగ్య సమస్యల నుంచి తొందరగా ఉపశమనం లభిస్తుంది. ఆ మంత్రం ఏంటంటే యక్షి ఓం ఉం స్వాహ. దీన్ని గారుడీ పరావిద్య మంత్రం అంటారు. యక్షి ఓం ఉం స్వాహ. గరుడ పురాణంలో చెప్పిన ఈ మంత్రం చదవండి. భయంకరమైన తీవ్రమైన అనారోగ్య సమస్యల నుంచి శ్రీరామనవమి రోజు ప్రతి ఒక్కరూ సులభంగా బయటపడండి. అలాగే శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా రకరకాలైనటువంటి పసుపచ్చటి పుష్పాలతో సీతారాములను పూజించడం ద్వారా అద్భుతంగా సీతారాముల సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రపరంగా దినఫలాలు, సంవత్సర ఫలాలు, మాస ఫలాలు, ఖగోళంలో గ్రహాల సంచారంలో వచ్చే మార్పుల వల్ల కలిగే ఫలితాలు ఇవన్నీ తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.